తెలంగాణలో చీలికలుగా ఉన్న రెడ్డి సంఘాలన్నింటినీ ఏకం చేసి అడ్హక్ కమిటీగా ఏర్పాటు చేసినట్లుగా కమిటీ ప్రతినిధులు తెలిపారు. నాగోల్లో తెలంగాణ రెడ్డి కులస్తుల అడ్హక్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రెడ్డి సంఘాలన్నీ చీలికలుగా ఉండటం వల్ల న్యాయం జరగట్లేదని, అందరూ ఒక్క తాటి మీదకొస్తే పేద రెడ్డి కులస్తులకు అండగా నిలబడవచ్చు అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా రెడ్డి సంఘం ప్రతినిధులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రెడ్డి సంఘాలన్నీ కూడా ఒకే వేదికపైకి వచ్చి ఏకతాటిపై నిలబడి రెడ్డిల ఆకాంక్షల కోసం, రెడ్డికి సంబంధించినటువంటి పిల్లల భవిష్యత్తు కోసం పోరాడాలని చెప్పి రెడ్డి సంఘం అడ్హాక్ కమిటీగా ఏర్పడాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. సో దీనికి సంబంధించి నాగోల్లో ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. సో మనతో పాటు సార్ చెప్పండి, అసలు మీ ఈ కార్యక్రమంకి సంబంధించినటువంటి ఉద్దేశం ఏంటి, మీ లక్ష్యం ఏంటి? గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి సంక్షేమ సంఘాలు, రెడ్డి సంఘాలు ఏర్పడి మా హక్కుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వివిధ రూపాల్లో పెద్ద ఎత్తున పెద్దలందరూ కలిసి కూడా ఉద్యమించడం జరిగింది వివిధ సంఘాల రూపంలో. అయితే మేము ఏదైతే కోరుకున్నాం, మా హక్కులు అవుతున్నదో 6-7 సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన సంఘాలు రోడ్ల మీద ఎక్కి కొట్లాడి సమయం వృధా అయింది తప్ప మాకు ఇంతవరకు సాధించిందని ఈడబ్ల్యూఎస్ రెడ్డి కార్పొరేషన్ సాధించడానికి 10 సంవత్సరాలు పట్టింది. అంటే అది ఎందుకని మేము ఆలోచన చేస్తే, విడివిడిగా ఉన్నాం సంఘాలు, ఐక్యంగా లేమనే ఉద్దేశంతో మనకు ఈ విధంగా లేట్ అయిందనే ఉద్దేశంతో, ప్లస్ ఇప్పుడు సమాజంలో పరిస్థితులు కమ్యూనిటీ మీద పెద్ద ఎత్తున మేము ఐక్యంగా లేనందుకు మా కమ్యూనిటీ మీద దుష్ప్రచారం, రెడ్లు ఇట్లా ద్రోహులు అయింది. మేము రెడ్లు అంటేనే 10 మందికి సేవ చేసే గుణము, రెడ్లు అంటేనే ఇది ఒక బ్రాండ్ అన్నట్టు, ఇది క్యాస్ట్ కాదు, బ్రాండ్, కులం కాదు, గుణం అనే విధంగా ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మా కులాన్ని దుష్ప్రయోగం చేస్తూ మమ్మల్ని సమాజంలో చెడుదోవ పట్టిస్తున్నారు మా కులం పేరు మీద. కాబట్టి మేము రాష్ట్రంలో ఉన్న రెడ్డి సంఘాలుగా మేము విడిగా ఉండొద్దు, ఇక ఒకటే సంఘం ఏర్పాటు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాలు, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్రం వరకు ఒకటే సంఘం ఉండాలి. తద్వారా మేము ఐక్యంగా ఉంటే ఏదైనా కూడా మా డిమాండ్ ఏం లేదండి. మాకు ఇప్పుడు మా పేదరెడ్ల హక్కులు ఏవైతున్నాయో అవి సాధించుకోవచ్చు. ఐక్యంగా ఉంటే ఒక రిప్రజెంటేటివ్ తయారు చేసి గవర్నమెంట్ దగ్గరికి పోతే ఏదైనా కూడా మాకు ఒకటి, ప్రతి రెడ్డికి ఏదైనా ఆపద వస్తే, మాకు సమస్య వస్తే మాకు భరోసా అనేది ఎక్కడ ఉండాలి అనేది హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి మాకు సంఘం ఉన్నది. రెడ్డి కార్పొరేషన్ పేపర్ పరంగా ఉంది, తొందరలో ఇస్తా అంటారు. ఇంతవరకు అంటే మేము యూనిటీ లేదని ఇట్లా ఆపుతురేమో అనుకొని సంఘాలన్నీ కూడా మాకు డిమాండ్ చేసిన ఒకటే సంఘంగా ఉండండి మీరు రాష్ట్రంగా. అంటే ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి అన్ని సంఘాలు కూడా ఒకటే సంఘంగా ఉండాలని డిసైడ్ చేసినాము. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఒకటే విధానంతో, ఒకే ప్రణాళికలతోటి తెలంగాణలో రెడ్ల సంక్షేమమే కానీ, రాజ్యాంగపరమైన హక్కుల పోరాటాలే కానీ ఒకే వేదిక ద్వారా నడపాలని ఈ సంఘం ముఖ్య ఉద్దేశం. సో మాకు ఏ రాజకీయ పార్టీ మీద వ్యతిరేకత లేదు, అనుకున్నది లేదు. మా పేదరెడ్ల సంక్షేమం కోసం, పేదరెడ్ల భద్రత కోసం, గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద రైతు కుటుంబాల కోసం ఈ సంఘం విశేషమైన కృషి చేస్తుంది. మాలో కూడా చాలా కటిక పేదరికంతో ఉన్న రెడ్లను రక్షించడానికి, ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళను స్థిరత్వం చేయడానికి ఈ యొక్క సంఘాన్ని మేము బలోపేతం చేసి రానున్న రోజులు ప్రతి రెడ్డికి కూడా, ప్రతి పేద రెడ్డికి సాయం అందించే విధంగా ఈ యొక్క ఐక్య కార్యాచరణ సమితి ఏదైతే మేము అన్ని సంఘాలు కలిపి ఈరోజు సంఘం ఏర్పాటు చేయదలుచుకున్నామో, ఈ అడ్హాక్ కమిటీ ద్వారా రానున్న రోజుల్లో ఈ కమిటీని పూర్తి స్థాయిలో వేసి ప్రతి పేద కుటుంబానికి, పేద రెడ్డి బిడ్డకు సాయం చేసే విధంగా మా కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంతవరకు గ్రామాల్లో, అటు జిల్లాల్లో అన్ని వేరువేరుగా ఉన్నటువంటి రెడ్డి సంఘాలన్నింటినీ కూడా ఏకం చేస్తాం. ఇప్పుడు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చారు. సో అడ్హాక్ కమిటీ ద్వారా ఇప్పుడు రెడ్డిలకు సంబంధించినటువంటి సమస్యలు, ముఖ్యంగా పేద రెడ్డిలు కూడా చాలా వరకు వెనుకబడి ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలంటే ప్రభుత్వం ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఒక సంఘంగా ఏర్పడిన దాన్ని గుర్తించి ఈ సంఘం ద్వారా వచ్చేటువంటి సమస్యలన్నింటినీ కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలి అనేటువంటిది ప్రస్తుతం రెడ్డి సంఘంకి సంబంధించినటువంటి డిమాండ్లు ఉన్నాయి. విడుదల సతీష్ సాక్షి న్యూస్, నాగోల్ నుంచి.